అఖండ టూలోకి కొత్త హీరోయిన్ వచ్చింది. ఆల్రెడీ ఉన్న హీరోయిన్ వెళ్ళిపోయింది. దాంతో నందమూరి అభిమానుల్లోనే కాదు బయట కామన్ ఆడియన్స్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 షూటింగ్ ఆర్ఎఫ్సిలో వేగంగా జరుగుతుంది. అక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బోయపాటి. ఇక మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా నుంచి ప్రజ్ఞా జైస్వాల్ తప్పుకుంది. ఆమె స్థానంలో సంయుక్త మీనన్ వచ్చింది. ఈ మధ్య బాలయ్యతో కలిసి ఓ గోల్డ్ యాడ్ చేసింది సంయుక్త. అలాగే ఆయనతో కలిసి ఓ షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేసింది. బహుశా ఆ పరిచయంతోనే అఖండ 2 హీరోయిన్ రేసులో సంయుక్త ముందుంది. అయితే సంయుక్త రావడం వరకు ఓకే, కానీ బాలయ్యతో ఇప్పటికే 2 సినిమాలు చేసిన ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే అఖండతో పాటు మొన్నొచ్చిన డాకు మహారాజులోనూ ప్రజ్ఞా జైస్వాల్ నటించింది. బాలయ్యతో ఈమెది బ్లాక్ బస్టర్ జోడీ కూడా. ఇంత రిలేషన్ ఉన్నా ఎందుకు సినిమా నుంచి తప్పుకుంది అని అర్థం కావడం లేదు చాలామందికి. అసలు ఈమె తప్పుకుందా లేదంటే తప్పించారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే తనకు తానుగా అఖండ 2 నుంచి ప్రజ్ఞ బయటికి వచ్చిందని తెలుస్తుంది. సినిమాలో ఈమె 17 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉంది. ఇలా చేస్తే తన ఇమేజ్ మారిపోతుందనే భయంతోనే ఈమె తప్పుకుందని తెలుస్తుంది. అఖండలో ఉన్న చిన్న పాప పెరిగి పెద్దయిన తర్వాత ఆమెకి ఓ సమస్య వస్తే అప్పుడు మాటిచ్చి వెళ్ళిపోయిన అఖండ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సమస్యను ఎలా తీరుస్తాడు అనే కథతో ఈ అఖండ 2 వస్తుంది. అంత పెద్ద అమ్మాయికి అమ్మగా చేస్తే కెరీర్లో ఇబ్బందులు వస్తాయనే ప్రజ్ఞ ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. మరి ఆ 17 ఏళ్ల అమ్మాయికి తల్లిగా ఎవరు నటిస్తున్నారు? అయితే సంయుక్త మీనన్ పాత్ర ఏంటి? ఆ 17 ఏళ్ల అమ్మాయి సంయుక్త మీననా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఈ మూవీపై వస్తున్నాయి. ఏది ఏమైనా దేశం మీసం తిప్పినట్టు బాలయ్య రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు.